verse in Ephesians in chapter 3, ఎఫెసీ 3 మనం చూసినట్లయితే Paul says that God revealed to him a mystery which was hidden for many ages. పౌలు చెప్తూ ఉన్నాడు, అనేక యుగముల నుండి మర్మముగా ఉన్న క్రీస్తు మర్మము నాకు తెలియపరచబడింది. In verse 2, 3 and 4. 2, 3, 4 వచనాల్లో చెప్పబడింది. Mystery means something which you cannot understand if God doesn't give you revelation. ఇక్కడ మర్మము అంటే దేవుడు నీకు ప్రత్యక్షత ఇవ్వకుండా నీకు అర్థం కాదు. And Paul says, I got a revelation, verse 3, and that secret was made known to me. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది. 3వ వచనం. And then he explains it. ఆ తర్వాత దాన్ని వివరిస్తూ ఉన్నాడు. And further down in verse 9, 9వ వచనంలో మనం చూసినట్లయితే this mystery was hidden for many ages. అనేక యుగముల నుండి ఇది బయలుపరచబడలేదు. But now this wonderful wisdom of God is being made known through the church to the rulers and authorities in heavenly places. ఇప్పుడైతే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకములో ప్రధానులకును అధికారులకును తెలియపరచబడింది. And in the book of Ephesians, many times it speaks about rulers in heavenly places. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పరలోకములో ప్రధానులు దూతలు అని చెప్పబడుతుంది అనేక సార్లు. In Ephesians 6:12 it says we have to fight against these rulers in heavenly places. ఎఫెసీ 6:12లో మనం చూసినట్లయితే వాయుమండల సంబంధి అయిన అధిపతికి విరోధంగా మనం యుద్ధం చేయాలని ఉంటుంది. I told you that God is in the third heaven but the devil is in the second heaven. నేను చెప్పాను, దేవుడు 3వ ఆకాశంలో ఉంటాడు, సైతాను 2వ ఆకాశంలో ఉంటాడు. And there all the demons are there and we fight against them, a spiritual battle. అక్కడ 2వ ఆకాశంలో సైతాను యొక్క దూతలు ఉంటారు కాబట్టి మనం ఆత్మీయమైన యుద్ధాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండాలి. Here it's referring to all these demons and the powers of Satan. ఇక్కడ సైతాను యొక్క శక్తులను సైతాను యొక్క దూతల గురించి చెప్పబడింది. And so verse 10 is saying that through the church God is going to show his wisdom to all these demons. కాబట్టి ఈ దూతలందరికీ కూడా సంఘము ద్వారా దేవుడు తన సంకల్పాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. And that is a mystery even to many Christians today. అనేక మంది క్రైస్తవులకు కూడా ఇప్పటికి కూడా అది మర్మమే. That for many years I thought my witness, I have to be a witness only to other people on the earth. అనేక సంవత్సరాలు నేను ఎలా అనుకున్నానంటే నేను కేవలం భూమి మీద ఉన్న కొంతమందికే సాక్ష్యం ఇవ్వగలనేమో అనుకున్నాను. Yeah, that Jesus said that you shall be witnesses to me, Jerusalem, Judea, Samaria, to the uttermost parts of the earth. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీరు యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉందురు అని. But here in Ephesians 3:10 it's talking about being a witness to Satan. కానీ ఇక్కడ ఎఫెసీ 3:10లో మనం చూసినట్లయితే సైతాను కూడా మనం సాక్షులుగా ఉండాలి. That is more difficult. అదెంతో కష్టం. To be a witness to people is easy. మనుషులకు సాక్ష్యంగా ఉండటం సులభమే. Because they are only seeing small part of my life. ఎందుకంటే నా జీవితంలో కేవలం చాలా కొద్ది భాగాన్నే వాళ్ళు చూడగలరు. I can tell people about Jesus. యేసు ప్రభు గురించి వాళ్ళకి నేను చెప్పొచ్చు. I can tell them what a wonderful life the Lord has given me. దేవుడు నాకు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడో నేను చెప్పగలను. But those people don't know how I am living in my home. కానీ మా ఇంట్లో నేను ఎలా జీవిస్తున్నానో వాళ్ళకి తెలియదు. There are so many people who love money and who fight at home with their wives but who are witnesses to others. కానీ ఈనాడు మనం చూసినట్లయితే చాలా మంది ధనాశ కలిగి ఉన్నారు, ఇంట్లో కొట్లాడతారు కానీ వెళ్ళి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. There are so many pastors who lose their temper who are witnesses to other people. అనేక మంది పాస్టర్లు వాళ్ళ కోపాన్ని కూడా నియంత్రించుకోలేరు కానీ అనేక మందికి వెళ్ళి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. But if you lose your temper you can't be a witness to Satan. కానీ నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోలేనట్లయితే నువ్వు సైతానికి సాక్షిగా ఉండలేవు. You can be witness to the people because they don't know how you are living at home. నువ్వు మనుషులకు సాక్షిగా ఉండొచ్చు ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు ఎలా జీవిస్తున్నావో వాళ్ళకి తెలియదు. You can be a witness to people because they don't know whether you love money. నువ్వు మనుషులకు సాక్షిగా ఉండొచ్చు ఎందుకంటే నీకు ఎంత ధనాశ ఉందో వాళ్ళకి తెలియదు. You can be a witness to people because they don't know if God is first in your life. కాబట్టి దేవుడు నీకు మొట్టమొదటిగా ఉన్నాడో లేదో ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళకెళ్ళి నువ్వు సాక్షిగా ఉండొచ్చు. Most believers are like that. అనేక మంది విశ్వాసులు అలానే ఉంటారు. If people looked at their life their mouth will be shut. ఒకవేళ ప్రజలు వాళ్ళ జీవితాన్ని చూడగలిగినట్లయితే వాళ్ళు నోర్లు మూసుకుంటారు వీళ్ళు. But because nobody knows their private life they can go around witnessing to people, giving out tracts, giving out books. వాళ్ళ రహస్య జీవితాలు ఎవరికి తెలియవు కాబట్టి వీళ్ళు పుస్తకాలు పత్రికలు పంచుతూ ఉంటారు. But to be a witness to Satan, కానీ సైతానుకు సాక్షిగా ఉండాలంటే Satan sees all about our private life. మన రహస్య జీవితాన్ని అంతటిని సైతాన్ చూస్తూ ఉంటాడు. And he'll say, don't talk too much, I know how you are living. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నీ జీవితం ఏంటో నాకు తెలుసు అంటాడు సైతాను. I want to ask you all a question. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Can you be a witness to Satan? నువ్వు సైతానికి సాక్షిగా ఉండగలవా?
Or will he tell you, keep your mouth shut, I know how you live. నువ్వు ఎలా జీవిస్తావో నాకు తెలిసి నీ నోరు మూసుకో అని చెప్తాడు I know how you సైతాను. handle money. నీ డబ్బుని ఎలా నువ్వు చూస్తావో నాకు తెలుసు. I know how you talk. నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలుసు. I know what all you're doing in secret. నువ్వు రహస్యంగా ఏమేం చేస్తున్నావో నాకు తెలుసు. And you're trying to be a witness to me. నాకు సాక్షిగా ఉండాలనుకుంటున్నావా నువ్వు? Go witness those people who don't know your private life. నీ రహస్య జీవితం తెలియని వాళ్ళకి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పుకో. That is what the devil is saying to many believers. అనేక మంది విశ్వాసులతో సైతాన్ అదే చెప్తున్నాడు. But we don't want it to be like that in CFC. కానీ సిఎఫ్సి సంఘాల్లో మనం అలా ఉండదలుచుకోవట్లేదు. Ephesians 3:10, that the wisdom of God can be shown to all these rulers and authorities in heavenly places. ఎఫెసీ 3:10 ప్రకారం దేవుని యొక్క జ్ఞానము సంఘం ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులకును దూతలకును దేవుడు తెలియపరుస్తున్నాడు. We saw here that this was a wisdom that was hidden in the past ages. మనం చూసాం ఎన్నో యుగాల నుండి మరుగు చేయబడిన రహస్యం ఇది, మర్మం ఇది. Why was it not revealed in previous ages? ఎందుకు ఇంతకు ముందు యుగాల్లో ఈ మర్మము తెలియపరచబడలేదు? Because in olden times nobody could be a witness to Satan. ఎందుకంటే పాత రోజుల్లో ఎవరు కూడా సైతానుకు సాక్షిగా ఉండలేరు. Even so many of the great prophets. గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా ఉండలేరు. You see Moses, for example. ఉదాహరణకు మోషేని మనం తీసుకున్నట్లయితే, What do we know about his family life? మోషే కుటుంబ జీవితం గురించి మనకేం తెలుసు? Only one thing is written in Exodus 4, that he was fighting with his wife. నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఒకే ఒక మాట రాయబడింది. అదేంటంటే తన భార్యతో కొట్లాడుతున్నాడు. And he was disobedient, he had not circumcised his own son. దేవునికి అవిధేయత చూపించాడు, తన సొంత కుమారునికే సున్నతి చేయించలేదు. Because his wife was not Israeli. ఎందుకంటే తన భార్య ఇశ్రాయేలురాలు కాదు. And his wife said, no, I will not allow you to circumcise తన my భార్య son. ఏమో నాకు మన కొడుక్కి సున్నతి చేయించడానికి వీల్లేదు అని చెప్పింది. Moses listened to his wife, and he was a grown-up boy, he had not circumcised. మోషే తన భార్య మాట విని ఆ పిల్లవాడు ఎంతో పెద్దయినా కానీ సున్నతి చేయించలేదు. And we read in Exodus 4, God was so angry, he wanted to kill Moses. నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత రగులుకొని మోషేని చంపడానికి ప్రయత్నించాడు. They were staying in a small hotel వాళ్ళు ఒక చిన్న హోటల్లో ఉంటున్నారు. on their way to Egypt. వాళ్ళు ఐగుప్తు వెళ్ళటానికి. And Moses' wife saw Moses dying. మోషే చనిపోతూ ఉండటం భార్య చూసింది. And she realized, అప్పుడు ఆమెకు అర్థమైంది, God punishing my husband because he had not circumcised the son. మన కుమారుణ్ణి సున్నతి చేయించలేదు కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు నా భర్తను అనే విషయం ఆమెకు అర్థమైంది. Read that in Exodus 4. నిర్గమకాండం 4వ అధ్యాయం చదవండి. And so immediately she circumcised the son. వెంటనే తన కుమారునికి సున్నతి చేయించారు. And she threw it at Moses. ఆ తర్వాత మోషే దగ్గర వేసింది. And said, you're a husband of blood to me. నీవు నా రక్త నిబంధనైన భర్తవానింది. No, Moses didn't have a good relationship with his wife. తన భార్యతో మోషేకు మంచి సంబంధం లేదు. But he was a great prophet. కానీ గొప్ప ప్రవక్త David. దావీదు. What all scriptures he wrote in the Psalms. కీర్తనలో ఎంత మంచి లేఖనాలు ఆయన రాశాడు. He could not be a witness to Satan. కానీ సైతానికి సాక్షిగా ఉండలేకపోయాడు. Because he was running after women. ఎందుకంటే స్త్రీల వెంట పడుతున్నాడు. He had 8 wives. 8 మంది భార్యలు ఉన్నారు. How can a man with 8 wives be a witness to Satan? 8 మంది భార్యలు కలిగి ఉన్న వ్యక్తి సైతానికి ఏ విధంగా సాక్షిగా ఉండగలడు? But in many of these Old Testament people were like that. అనేక మంది పాత నిబంధనలో ఉన్నవారు ఇలానే ఉన్నారు. Even Elijah. ఏలియా కూడా. He got so discouraged because one queen threatened him. ఒక రాణి ఆయన్ని భయపెట్టింది కాబట్టి ఆయన ఎంతో నిరుత్సాహానికి లోనయ్యాడు. And he runs away and says, oh God, please, I don't want to live anymore, take away my life. ఆయన పారిపోతూ, ఓ దేవా నేను ఇంకా జీవించాలనుకోవట్లేదు, నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థించాడు. Can you imagine a man of God talking to God and saying, Lord, I'm fed up, take away my life? ఒక దైవజనుడు దేవునితో, ఓ దేవా నేను ఎంతో నిరాశకు లోనయ్యాను, దయచేసి నా ప్రాణాన్ని తీసుకొని చెప్పడం మీరు ఊహించగలరా? This is Elijah, one of the greatest prophets. ఎంతో గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఈ మాటలు చెప్తున్నాడు. Even John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా. Because Jesus did not open the prison door and set him free. యేసుక్రీస్తు ప్రభువారు చెరసాల నుండి బాప్తిస్మం ఇచ్చే యోహాను విడిపించలేదు కాబట్టి, because Herod had locked him up. హేరోదు జైల్లో వేశాడు. He says, why Jesus is not letting me out? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నన్ను బయటికి తీసుకొని రావట్లేదు? So he told some of his disciples. కాబట్టి తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు, go to Jesus. మీరు యేసు దగ్గరికి వెళ్ళండి. and ask him. ఈ విధంగా అడగండి, are you really the Messiah? రాబో వాడవు నీవేనా? నీవే మెస్సయ్యవా? or you just an ordinary man? లేకపోతే ఏదో నువ్వు మామూలు మనిషివా? Do we have to wait for the Messiah to come? అంటే మెస్సయ్య రావడానికి మేము ఇంకా వేచి ఉండాలా? This is the John the Baptist who saw the dove descending upon Jesus and who heard a voice from heaven saying, this is my beloved son. ఈయన ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను పరలోకము నుండి ఆ పావురం దిగివచ్చి దేవుడు చెప్పాడు, ఈ విధంగా తండ్రి చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను విన్నాడు. You may think, if I hear a voice from heaven like that, I'll never doubt for the rest of my life. మీరు ఈ విధంగా అనుకోవచ్చు, పరలోకము నుండి నాకు ఒక స్వరం వినపడినట్లయితే నేను ఇంకెప్పటికీ ఈ విధంగా సంశయించిన అనుకోవచ్చు మీరు. John the Baptist was a better man than you and me. అప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను నీకంటే నాకంటే శ్రేష్ఠుడిగా ఉంటాడు. But even though he heard that voice, he doubted afterwards.
ఆయన మనకంటే ఎంత శ్రేష్ఠుడైనా కానీ ఆ స్వరం విని కూడా సంశయించాడు. We can believe so many things when we sit in a meeting. మనం ఒక మీటింగ్ లో కూర్చొని ఎన్నో విషయాలు నమ్మొచ్చు. And we hear the voice of God and we believe. మనం దేవుని యొక్క స్వరం విని నమ్మొచ్చు. John the Baptist believed then at the baptism of Jesus. బాప్తిజం యోహాను కూడా యేసుకు బాప్తిజం ఇచ్చేటప్పుడు నమ్మాడు ఆ మాటలు. But when he was in prison, కానీ ఆయన when he చెరసాలలో was in difficulty, ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో then doubt came. అప్పుడు సందేహం And that's వచ్చింది. how it comes to us also. మనకు కూడా అప్పుడే వస్తాయి Now సందేహాలు. it is easy to believe. ఇప్పుడు నమ్మటం సులభమే. But when we are in difficulty, ఎప్పుడైతే మన కష్టాల్లో some ఉంటామో, situation God does not deliver us from immediately. ఏదైనా ఒక పరిస్థితి నుండి దేవుడు మనల్ని వెంటనే విడిపించకపోతే, And we say, are you really there, Lord? ఓ ప్రభువా, ఓ దేవా, అసలు నీవు ఉన్నావా అని అడుగుతాం. That is no witness to Satan. అది సైతానుకు సాక్షిగా ఉండటం కాదు. Why is it all these people in olden ages could not be witnesses to Satan? ఎందుకు ఈ పాత రోజుల్లో ఉన్న వారందరూ కూడా సైతానుకు సాక్షులుగా ఉండలేకపోయారు? Because even though the Holy Spirit was upon them, he was not inside. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నా కానీ పరిశుద్ధాత్మ వారిలో లేడు. To have the Holy Spirit inside us is a far greater thing than for us to have him upon us and to have the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ మన మీద ఉండటం కంటే, పరిశుద్ధాత్మ వరాలు మనం కలిగి ఉండటం కంటే, పరిశుద్ధాత్మ మనలో ఉండటం ఎంతో శ్రేష్టమైంది. Elijah could even raise the dead. ఏలియా చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. But he got so fed up, he said, Lord, take away my life. అయినా కానీ ఆయన ఎంతో నిరుత్సాహానికి లోనై, ఓ ప్రభువా, నన్ను చంపివేయి, నా ప్రాణం తీసుకో అన్నాడు. That is no witness to Satan. అది సైతానుకు సాక్షిగా ఉండటం To కాదు. raise the dead, that's not a great thing. చనిపోయిన వారిని లేపటం గొప్ప సంగతి ఏం కాదు. Satan is not impressed by that. అంటే సైతాను దాని గురించి ఏదో ముగ్ధుడైపోడు. Satan says, I know God can raise the dead. నాకు తెలుసు దేవుడు చనిపోయిన లేపుతాడని అంటాడు సైతాన్. But Satan says, let me see a man who never complains when he doesn't get what he wants. కాబట్టి ఒక వ్యక్తి అనుకున్నది జరగనప్పుడు ఫిర్యాదు చేయని ఒక వ్యక్తి నన్ను చూడనివ్వు అనుకుంటాడు And there was సైతాను. never one person like that in the Old Testament. పాత నిబంధనలు ఎవరు కూడా ఆ విధంగా లేరు.